అనేటటువంటి మాట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వు చీకటిలో గల మబ్బు దినవంతు పిల్లరా, పాపం అనే చీకటి మబ్బు మనల్ని కమ్మినప్పుడు మనం ఆయన దృష్టిలో నుండి దూరం అయిపోతున్నాం. అయినా ఆయన మనల్ని వెదకి తిరిగి మరలా కనుగొనేటటువంటి దేవుడు. పిల్లరా, ఏలియాని గురించి ఒకసారి ఆలోచిస్తే ఆయన ఎక్కడో వెళ్ళి దాగి ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఏలియాతో మాట్లాడినటువంటి దేవుడు. ఆహారము కొరత అయినప్పుడు ఆయన పక్షులతో ఆహారం ఇచ్చినటువంటి దేవుడు. నీరు కొరత అయినప్పుడు నీళ్లు దొరికే ప్రాంతాన్ని అతనికి తెలియజేసినటువంటి దేవుడు. కనుక ఆయన కనుగొనడం అంటే చిన్న విషయం కాదు. ఆయన చూడడం అంటే అంతకన్నా ఉన్నతమైన విషయం మరొకటి లేదు. ఆయన మనల్ని చూసే దేవుడు, మన ప్రతి అవసరతను తీర్చేటటువంటి దేవుడు. కనుక క్రీస్తునందు ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే కాపరిని గురించినటువంటి అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి విషయం. కొంతమంది కాపర్లు అయితే విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును పాలించుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండండి. పిల్లలు గమనించాలి, కాపరప్పుడు మాత్రమే, మంద మాత్రమే కాదు, కాపరికి కూడా చెప్పాడు. కాపరి మంద రెండు కలిసి వెళ్ళాలి అంటే మిమ్మును కూర్చి, మీ మట్టుకు మిమ్మును కూర్చి జాగ్రత్తగా పరిశుద్ధాత్మని యొక్క నింపుదలతో. ఒక విషయం గమనించాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి అంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే అది జరిగే పని కానీ కాదు. పరిశుద్ధాత్ముడు మాత్రమే విశుద్ధమైన జీవితాన్ని మనకు ప్రసాదించేవాడు. కనుక పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేని కొరకు అధ్యక్షులుగా పిలిచెను. పిల్లల పరిశుద్ధాత్ముని ద్వారా పవిత్రాత్మ ప్రోక్షణతో ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆయనను అనుసరిస్తామో, ఆయన మార్గంలో ఆయన గొర్రెలుగా ఉంటాం. ఆయన మన కొరకు తన ప్రాణం ఇచ్చి మనల్ని నిలిపేటటువంటి దేవుడుగా ఉంటాడు. మూడో విషయం దయచేసి గమనించండి. 14వ వచనం యోహాను సువార్త. మొదటిది మన స్థానంలో ఉండి ఆయన ప్రాణమిచ్చాడు. రెండోది జీతగాడు కాడు కనుక ప్రాణమిచ్చినంత వరకు మనల్ని వెతికి కనుగొనేవాడు. మూడో విషయం గమనించినట్లయితే, నేను నా గొర్రెలను ఎరుగుదును, ఐ నో మై షీప్ అండ్ దే నో మీ. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగును, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. మనల్ని గురించి సమస్తం తెలుసండి. ప్రభా నీకేం తెలుసు నా బాధ అంతట్లే. ఎస్, ఆయన సమస్తమును ఏరి మన బలహీనతల్లో, మన బాధల్లో సహానుభవం లేనివాడు కాడు. మన ప్రధాన కాపరి ఆయన. మన బలహీనతల్లో సహానుభవం లేనివాడు కాదు. అటువంటి బలహీనతలో కూడా మనతో ఉండి బలాన్ని ఇచ్చింది. బలహీనతలను అధిగమించి బలంతో మనం ముందుకు కొనసాగించగలిగినటువంటి సమర్థుడంటే టేక్ ఇట్ గ్రాంట్. ఈరోజు నువ్వే బలహీనతలు ఉన్నావు, ఏ విధమైన బలహీనత నిన్ను వెనకలాడుతుందో, కుంగదీస్తుందో నీకు తెలియదే కాదు, ఎవరికి వారికి బాగా తెలుసు. అయితే ఆ బలహీనతలు ఆ కాపరి ఎదుట ఉంచి ఒక్కసారి అడుగుదాం, నడిపించు తండ్రి, నా బలహీనతలను తొలగించు తండ్రి. ఎందుకు అంటే నా బలహీనతలన్నీ నీ మీద వేసుకొని నా కొరకు మరణించిన వాడు కనుక బలహీనతలను అధిగమించడానికి శక్తిమంతుగా నీవు
అట్టి శక్తిని నాకు ఇవ్వగలవాడవు నీవు అనేటటువంటి మహోన్నతమైనటువంటి దీవెనకరమైన మాటని ఐ నో మై షీప్ అండ్ దే నో మై. యోహాను సువార్త 8వ అధ్యాయం 55వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన మనకి తెలియజేస్తున్నటువంటి అత్యున్నతమైన మరొక విషయాన్ని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, మీరు ఆయనని ఎరుగరు, నేను ఆయనను నేను ఎరుగుదును. ఆయనని ఎరుగుదును, ఆయనను ఎరుగునని ఆయనను ఎరుగునని నేను చెప్పిన యెడల మీ వలె నేనును అబద్ధికున్న యుద్ధను కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట కైకొనుచున్నా. ఈ చివరి మాట ఎరగడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఉద్దేశం అంటే ఎరగాలి. ఆయనకు మన ఎడల ఉన్నటువంటి మన ఎడల ఆయన యొక్క పథకం ఏంటో మనం ఎరగాలి. మొట్టమొదటి మనం చూసాం ఈ భూమికి వచ్చినటువంటి పరలోకం యొక్క పథకం ఏంటో మనం తేటగా చూసాం. కనుక ఆ పథకాన్ని ఆయన మాట మనం విని దాన్ని జరిగించుట క్రైస్తవుడా నీ జీవితంలో ఇదే గీటురాయి. దేవుని మాట తప్ప మరి ఏది కాదు నీ మార్గదర్శి. అది నీ మార్గదర్శి. నీ ప్రయాణంలో నీ యొక్క దారి నీ మార్గం. అందువరకే అంటాడు నేనే మార్గమును సత్యమును జీవము. నీ మార్గం, నీ మార్గదర్శి, నీ ప్రయాణపు నడత ఇవన్నీ కూడా ఆయనే ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రియులారా ఐ నో మై షీప్, నేను నా గొర్రెలను ఎరుగుదు. 4వ విషయం చూడండి, నా తండ్రి నన్ను ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా అండి, నేను నా గొర్రెల కొరకు నేను త్యాగం చేశాను. పిల్లరా ఈ విషయం గమనించాలి. ప్రతి క్రైస్తవుడు కూడాను పిలుపుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే ఆయనను అనుసరించే ప్రతి ఒక్కరు కూడా బాధను అనుభవించవలసినటువంటి వారు. క్రైస్తవ జీవితం ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఈ విశాల మార్గము కాదు. ఇరుకు మార్గంలో ప్రవేశించిన తర్వాత దానిలో కొనసాగుతూ ఉండగా విశాలమైనటువంటి ఆయన యొక్క రాజ్య స్థితిని, ఆనందాన్ని. అక్కడ ఉండేటటువంటి విషయం ఏంటంటే ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. ప్రియులారా గమనించాలి, అటువంటి ఆదరణకర్త అయినటువంటి ఆయన రాజ్యంలో మనకి పాలును అందిస్తానని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక నా తండ్రి నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే నేను నా గొర్రెల కొరకు, నా తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే నా గొర్రెల కొరకు నేను బలియాగం చేస్తాను కనుక నా తండ్రి నన్ను ప్రేమిస్తాడు. ప్రతి క్రైస్తవుడు కూడాను మార్కు సువార్త 8వ అధ్యాయం, ప్రతి క్రైస్తవుని యొక్క జీవితం కూడా యేసును వెంబడించేటటువంటిది అయినట్టయితే ఒకవేళ అదే కానీ మన మార్గం అని మనం ఎంచుకున్నట్లయితే మనకు ఆయన తెలియజేసేటటువంటి మహోన్నతమైన విషయం, మనకు కూడా శ్రమ తప్పదు. శ్రమల మార్గమే మన మార్గం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 34-35 వచనాలు. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తప్ప ప్రాంతములు విడిచిపోమని ఆయనను మార్కు అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. పిల్లరా దయచేసి గమనించాలి. ఎందుకంటే ఈ విషయం, ఇంతకు ముందు విషయం మనం చూసాం ఏంటంటే నా తండ్రి నన్ను ఎందుకు ప్రేమిస్తాడు అంటే నేను నా గొర్రెల కొరకు నన్ను బలియాగంగా అర్పించుకున్నాను కనుక నా తండ్రి నన్ను ప్రేమిస్తాడు. ప్రియులారా అలాగే మనం కూడాను మన జీవితాలు ఈ లోకం సంబంధమైన తాత్కాలిక ఆనందం వైపు కాక ఇరుకు మార్గం ఆయన నిమిత్తమై వేదన శోధనలను అనుభవిస్తూ కూడా ఆయనను మహిమపరిచేటటువంటి వారుగా ఉన్నప్పుడు యోబు వలె ఎంతగా 2 అంతలుగా నిన్ను ఆశీర్వదించింది. ప్రియులారా గమనించాలి,
బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, మీకు రెండంతలుగా మేలు చేశాడు. శ్రమను అనుభవించడం అది తాత్కాలికం. క్రైస్తవ జీవితపు తాత్కాలిక శ్రమలు నిత్య ఆనందం వైపుగా నడిపించేవై ఉన్నవి అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. దానికి అంతం లేదు ఆ ఆనందానికి. అటువంటి ఆనందాన్ని ఆయన అనుగ్రహించేటటువంటి సమర్థుడైనటువంటి దేవుడు కనుక క్రీస్తునందు ప్రియులారా 34, 35 వచనాల్లో తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని రక్షించుకొను. ఏ మాత్రమైనా ఈ యొక్క మాట మన జీవితానికి జీవన బాట. నా నిమిత్తమును నా సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు నిత్య జీవాంతమై దాన్ని సంపాదించుతాడు. కనుక ఒకటేంటి అంటే మన మార్గం ఒక సైనికుని వంటి మార్గం. ఒక సైనికుడిగా, పరలోక రాజ్యపు సైనికుడిగా ఈ లోకంలో ఆయన యొక్క శక్తి చేత ఆయనతో కూడా ఆయన మన నిమిత్తమై ఆయన మరణించిన రీతిగా అంత పర్యంతం త్యాగభరితమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉన్నప్పుడు రానయ్యున్న జీవితం అనంతమైన ఆశీర్వాదకరమైన జీవితం. ప్రియులారా గమనించాలి, మనందరికీ తెలిసినటువంటి విషయంలో లోకస్వార్త 16వ అధ్యాయంలో లాజరు ఆయనకి రొట్టెలు కింద పడిన రొట్టెలు ఏరుకొని తిన్నాడు. కానీ ఒక రోజున ఒక చుక్క నీరు, అయ్యో ఆయన యొక్క చిటికెన వేలు ముంచి నాకు ఒక చుక్క నీళ్లు నాకు ఇవ్వమని చెప్పేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని మనం అక్కడ చూస్తాం. అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నా రొట్టె ముక్కలు కూడా ఇవ్వడా, కింద పడిన రొట్టె ముక్కలు తినడానికి కూడా ఆయనకి అంత పరిస్థితి లేనటువంటి ఆ లాజరు కావాలి నాకు ఈ రోజున. ఈ లోకంలో శ్రమలు అనుభవించాడు, వేదనలు అనుభవించాడు, కొరతను అనుభవించాడు, దారిద్ర్యాన్ని అనుభవించాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక అబ్రహాము రోగున ఆనుకొని ఉన్నటువంటి పరిస్థితి, ధైర్యం, గొప్ప ధైర్యం. ప్రియులారా, పరలోకం అనేటటువంటి దాని గురించినటువంటి ఒక గొప్ప విశేషం ఏంటంటే అది మనలో మన యొక్క నిజ స్థితి, ఇక్కడ ఉన్న స్థితికి వేరైనటువంటి స్థితిలో మనల్ని ఆశీర్వదించేది ఎప్పుడు అంటే త్యాగభరితమైన యేసుకు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఒక రోజున కేకేసినా కూడా ప్రతిఫలం దొరకలేదని, అందునిమిత్తమే బ్రతికుండగానే ఆయన కేక వేసి పిలవడానికి మనం ప్రయత్నించాం. ఈ లోకంలో జీవించి ఉండగానే కేక లేక మన కేక జీవించి ఉండగలదు. మన్ను నిన్ను స్థితించిన పాతాళంలో నిన్ను కూర్చిన స్థితి కలుగునా. దయచేసి గమనించాలి, జీవించి ఉండగానే అది ఎంతటి వేదనైనా సరే ఆయనను స్థుతించేటటువంటి కేక వేసి ఆయన కొరకు మొరపెట్టేటటువంటి ఆత్మీయ ప్రార్థనా స్థితిని అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని, ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఉన్నాను అని. ద గ్రేటెస్ట్ థింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. నో మ్యాన్ హ్యాస్ కమాండ్ ఓవర్ హిస్ లైఫ్. తనదే జీవం, తనదే. ఉండమ్మా జీవమా అనడానికి వీల్లేదు, పోమ్మా అని అనడానికి వీలు. ఎందుకు అనుకోండి, కారణం ఏంటి అంటే
ఇది తండ్రి వల్ల పొందినటువంటి మహాభాగ్యం. తండ్రితో కుమారుని పొందినటువంటి మహోన్నతమైనటువంటి ఆ యొక్క ఆ సంబంధం, అత్యున్నతమైన సంబంధం. నా ప్రాణములు ఎవడు తీసుకోడు, నేనే నా ప్రాణములు పెట్టుతున్నాను. దాన్ని తీసుకునేటకును దాన్ని పెట్టుటకును నాకు అధికారం కాదు. ఆయన విశ్వసించిన వారికి కూడా ఇదే అధికారం ఇస్తానని నేను వాగ్దానం చేస్తాను. ప్రియులారా గమనించాలి, ఈ రోజున మంచి కాపర్ల గురించి మనం తెలుసుకుంటున్నామంటే, చూస్తున్నామంటే ఆ కాపర్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి విషయాలు. చివరిగా నేను ఒక విషయాన్ని ప్రస్తావించదలిచాను. నేను మరణించటం మాత్రమే కాదు, తిరిగి పునరుత్థానుడనై లేచాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అధ్యాయం అంతట్లో ఉన్నటువంటి గొప్ప విషయం, పునరుత్థానుడైనటువంటి యేసు నిత్య జీవార్థమైన జీవితాన్ని మనకు అనుగ్రహించడం కొరకై ఆయన ఇప్పుడు జీవించుచున్నవాడు, ఆయన నిత్య జీవం పొందినటువంటి వాడు. కనుక క్రీస్తునందు ప్రియులారా, అటువంటి జీవాన్ని మనకు అనుగ్రహించగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు. మొదటి విషయం ఏంటంటే, గొర్రెల స్థానంలో ఉండి నా ప్రాణం ఇచ్చి వాటికి జీవాన్ని ఇస్తాను. రెండోది ఏంటి అంటే, నేను జీతగాడిని కాదు. గొర్రెలు తనవి కానందున జీతగాడైతే తప్పుకుంటాడు, కానీ నేను నా గొర్రెల కొరకు అవి చీకటి కల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి చెదరిపోయినో అక్కడలా వెదకి నేను వాటిని కనుగొన్నాను. మూడో విషయం మనం గమనించినట్లయితే, నేను నా గొర్రెలను ఎరుగుదను. ప్రియులరా గమనించాలి, పేరు పెట్టి పిలిచేటటువంటి దేవుడు. నా గొర్రెలు నా స్వరమును వినును. పేరు పెట్టి పిలిచే దేవుడు. యు ఆర్ మై సన్. నా దృష్టిలో నువ్వు ఉన్నావు. ఈవెన్నావు నా దృష్టిలో నువ్వు ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరి అయిపోయాను అనుకున్న సమయంలో ఇద్దరు అని నువ్వు లెక్కేసిన తప్పదు. కారణం ఏంటంటే, నీతో కూడా ఉన్నవాడు, నిన్ను చూస్తూ ఉన్నవాడు. ఇదే గొప్ప ధైర్యం, గొప్ప బలం, గొప్ప ఆశీర్వాదం, గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణతో మన ఆత్మీయ జీవన యాత్రను కొనసాగించవలసిన వారు ఉన్నాం. మూడోది ఏంటంటే, నా తండ్రి నన్ను ఎందుకు ప్రేమించాడు అంటే, నా గొర్రెల నిమిత్తం నేను ప్రాణం ఇచ్చాను కనుక, త్యాగం చేశాను కనుక నా తండ్రి నన్ను ప్రేమించాడు. త్యాగభరితమైనటువంటి జీవితం దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి జీవితం. మన కొరకు మనం కాదు జీవించాల్సింది, మనం ఇతరుల కొరకు జీవిస్తే ఆయన మన కొరకు కావలసిన దాన్ని అనుగ్రహించగలిగిన సమర్థుడైన దేవుడు అనేటటువంటి దాన్ని మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. నాలుగో విషయం ఏంటంటే, ఆయన నన్ను ప్రేమించడానికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటి అంటే, కొలస్సీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం తేటగా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం అండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, మీరు క్రీస్తు కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి నొందిన వారైతే, లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనైనా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవు. అట్టి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరాచ్య నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ప్రియులారా దయచేసి గమనించాలి, మనం ఈ లోకంలో ఉన్నంత కాలం మన ప్రాధాన్యత శరీరానికి. ఆత్మ అనేదాన్ని చాలాసార్లు మర్చిపోతున్నాం కూడా. ఆత్మ అనే విషయాన్ని అసలు ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. నశించిపోతుంది ఆత్మ అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తున్నామా? శరీరం విషయమై మనం ఎన్నెన్నో ఏర్పాట్లు చేసుకునే మనం ఆత్మ విషయమై మన యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆయన మనకు అనుగ్రహించినటువంటి, ఆయన మనల్ని ఎరుగును కనుక ఆయన చేసినటువంటి గొప్ప యాగం మన పక్షంగా ఆశీర్వాదకరమైన యాగం. ఆ తర్వాత 5వ విషయం చూడండి, నన్ను ఎవరు చంపలేదు.
నా ప్రాణమును పెట్టుటకును దాన్ని మరలా తీసుకున్నటకును నాకు అధికారం కలదు. ఆరో విషయం మనం చూసినట్లయితే నేను తిరిగి పునరుద్ధానుగా తిరిగి లేచాను. ఈ విషయాన్ని గమనించాలి. మరణం అంతం ఎవరికి అంటే అవిశ్వాసికి మరణం అంతం, విశ్వాసికి మరణం మహోన్నతమైనటువంటి నిత్య జీవపు యాత్ర, నిత్య జీవపు ప్రయాణం. ఈ యాత్ర ఈ 100 సంవత్సరాలు ముగిస్తే ఆ తర్వాత నిత్య జీవార్థమైనటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి జీవితాన్ని సంతరించుకోవడానికి ఆ మంచి కాలం ఆయన చేసిన పథకంలో మనల్ని కూడా మనం పాలు పంపులు కలిగిన వారంగా చేసుకునే నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడి తత్వను ఈ దినపు ఆరాధన వెలుగులో మనకు అనుగ్రహించ చేయనుగాక. ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తునందు మీ హృదయములకును తలపులకును కావలి ఉండుగాక. ఆమేన్. ఆమేన్. దేవా నాయందు శోధ హృదయము కలుగా చేయుము. రంగములో స్థిరమైన మనసు తలముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నీలాను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధమను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రాజ్యానందము నాకు మరల పుట్టించుము. సన్మతి గల మనసు కలుగా చేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోండి. ప్రభు నన్ను ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆరాధన సమయాన్ని బట్టి మనం దేవునికి స్తుతియాగం చెల్లించ భద్రమైన అంతేకాదు రామాయణ ఆదివారం మరి ప్రభు బలను మేము గృహాలు సిద్ధం చేసుకొని ఆరాధనలో పాలు పంపులు పొంది ప్రభు బలను ఆచరించవలసిందిగా తెలియజేస్తుంటున్నా. ప్రభు మనందరికీ తోడైంది. ఈ వారం అంతట్లో కూడా కావలసినటువంటి ప్రతి విషయంలో చేయని కలుగు చేసి అప్పగించబడినటువంటి చేతి క్రియను కొనసాగింపు చేస్తూ ఈ భయంకరమైనటువంటి వైరస్ నుండి ప్రతి ఒక్కరూ కూడా విడిపించబడి వారే దేవుని కొరకు సాక్షులుగా జీవించే నిమిత్తము మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేస్తుండగా మరొకసారి జ్ఞాపకం చేస్తూ నేను యొక్క ప్రకటన మీకు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మహోన్నత సర్వశక్తి మంతుల సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువా, సర్వజీవుల కారణభూతుల సమస్తం సృష్టించి దండితో న్యాయంతో ఏకటిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవ, మీ కన్నామములకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు మాకు అనుగ్రహించిన ఆరాధనలో మేమందరం కూడా ప్రభా పాల్పొందు పొందేవారమై జీవానందరూ సహతీర్చబడే వారమై మా జీవితంలో కావలసిన ప్రభా ఆశీర్వాదాలు అందుకున్న వారమై మీ బిడ్డలుగా జీవించుటగా మీరు మాకు అనుగ్రహించిన కర్తమ కొరగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
దయగల ప్రభు ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు. మీ ప్రేమ ఎంతో అపారం, వర్ణించలేదు. మీ ప్రేమ ప్రతిగా ఏమి చెల్లించగలం? మీ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మీ నాన్న ప్రార్థించే విశ్వాసులుగా మమ్మల్ని వర్ధిలింపు చేయటంగా కృపణ దయచేయమని విజ్ఞాపనం చేస్తున్నాం. మీ శరీరమైన సంఘాన్ని దీవించండి నాయన. సంఘ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి మీ గాగుల్లో భద్రపరచండి. పిల్లలేమి, పెద్దలేమి, ఎవరులేమి, వృద్ధులేమి, స్త్రీ పురుషులేమి, ప్రతి ఒక్కరిని దర్శించిన దేవా మీకు స్తోత్రాలు. వారి వారి సామర్థ్యం చొప్పున మీ సహాయ సహకారాలు మీ కృపణ ప్రసాదించి సంతృప్తికరంగా జీవించగా, మీ సందలు కలిగే సకల కార్యాలు కనుగొనవారు ముందుకు సాగుతున్నా మీ కృప అనుగ్రహించమని విజ్ఞాపనం చేస్తున్నాం. యెహోవా దేవుడుగా గల జీవధన్యుడు, ఇటు స్థితి గల వారు చెప్పుతున్న గొప్ప దేవ, అటు గొప్ప స్థితి కలిగి జీవించే బిడ్డలుగా వర్ధిలింప చేయమని విజ్ఞాపనం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తండ్రి ప్రబలిపోయిన ప్రభు తండ్రి కరోనా వైరస్ నిమిత్తమై ప్రార్థించుకొచ్చున్నాం. దయగల ప్రభు యొక్క తండ్రి వైరస్ నుండి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని విజ్ఞాపనం చేస్తున్నాం. నీవు నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరమించను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతులు తెలియజేసిన వాగ్దానం చేసిన గొప్ప దేవ, మీ దగ్గర గొప్ప ద్వారా ప్రభు అపాయం కలిగించి వేసి క్షేమాన్ని కలుగించేమని విజ్ఞాపనం చేస్తున్నాం. దయగల ప్రభావానికి పరిచయం చేర్చిన వైద్యుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. అయా వారి సహాయ సహకారాలు అనుగ్రహించిన ఆయన మా తండ్రి వరకు చేయగలిగిస్తున్న ప్రభా, ప్రతి ఒక్కరిని పెట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాడబడుతున్న ఔషధాలు పెట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతగానో ప్రభా దీనికి కావాల్సిన తండ్రి నాయన విరుగుడు నిమిత్తమై ప్రభా తండ్రి నాయన అనేక మంది అనేక విధంగా పరిశోధనలు చేయించుండగా మీ జ్ఞానాన్ని వారికి దయచేస్తుంది ప్రభా. దీనికి కావలసిన ప్రభావ విరుగుడు తండ్రి మీరే. మా ప్రభా తండ్రి మానవాళి ద్వారా వెలుగులోకి తెచ్చే గొప్ప దేవుడు ఆయన. మా జ్ఞానం అయితే సరిపోదు, కానీ మీ జ్ఞానం ద్వారా ప్రభా మానవాళి సంరక్షించుకుంటుగా మీ కృపను తండ్రి దయచేయమని విజ్ఞాపనం చేస్తున్నాం. ఎందుకంటే మీ చేతి పని మీద మానవుడికి అధికారం ఇచ్చిన్నాం కనుక ప్రభా యొక్క ఆధిక్యత ప్రభు వారు వినియోగించుకున్న వారే మీ నామనంత వరకు ప్రయాసపెట్టుగా కృపను దయచేయమని విజ్ఞాపనం చేస్తున్నాం. విద్య వైద్య రంగంలో, కర్మాగారంలో, జీవనోపాధికి అవసరమైన వృత్తుల్లో పనిచేసిన ప్రతి ఒక్కరు మనకై ప్రార్థిస్తున్నాం. వారి యొక్క క్షేమ సమాధానం దయచేయండి దేవా, మీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో మంది బిడ్డ ప్రభావాన్ని రాసిన స్పృహతో పట్టుకుంటున్నారు. ఆహారం లేక, వస్త్రం లేక, నివాసం లేక అంగుళాల్సిన బిడ్డల పరంగా విజ్ఞాపనం చేస్తున్నాం. వారి యొక్క సహాయ సహకారం మీ కృప ద్వారా ప్రసాదించండి అయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల ప్రభావ ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు సేవ చేసిన సేవకులను, సేవకులను, మిషనరీ వారిని దర్శించమని విజ్ఞాపనం చేస్తున్నాం. అనేక మంది బిడ్డల ప్రభావ తండ్రి నాయన మీ యొక్క శరీరమైన సంఘాన్ని సంరక్షించుకుంటున్నాను. ఆశ్రయ ఆసక్తి ఉన్నటువంటి మీకు దైవజనం యొక్క ఆత్మతో మళ్ళీ ప్రార్థించుకుంటున్నాం. నీ ఆత్మ లేకపోతే మీకు వారం కాదు కాబట్టి అటు ఆత్మ కలిగిన వారమై ప్రభావ పయనించుకుందాం. మీ కృపను దయచేయమని విజ్ఞాపనం చేస్తున్నాం. ఈ వార్త రక్షణ వార్త ప్రకటించుకున్నాయా మీరు వార్తను గ్రహించిన తండ్రిగా వనరుల కొరగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవకాశం కొరగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఉన్న నిరీక్షణ వార్తలు ఏ తండ్రి సేవ తీర్చుకుంటే ఇచ్చిన వెసులుబాట్ల కొరగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, మేము భోజనం చేసినా, పాలన చేసినా, మరేం చేసినా మీ మహిమ కొరకు స్తుతి కొరకు చేయలాగా మేము చేయుటను మాకు దయచేయమని విజ్ఞాపనం చేస్తున్నాం. దయగల ప్రభావ ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మా మంచి కాపురం నాయన. యెహోవా నా కాపురే, నాకు లేమి కలుగదు. ఎదుగురికంటే కాపు కాసే దేవుడు, మేత మేపే దేవుడు తండ్రి, దాపు చేసే దేవా, సేకరించే దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నేను నా గొర్రెలు ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను గొర్రెలకు మంచి కాపురిని, మంచి కాపురం గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, మీరు మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే తండ్రి నాయన మీరు మా కొరకు ప్రాణం పెట్టినందువల్ల మేము పాపములో నుండి, మరణములో నుండి జీవంలోకి వచ్చినాం దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దగ్గర ప్రభావ మిమ్మల్ని వెంబడించగలిగేటువంటి ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఈ కృప ద్వారా ప్రసాదించమని విజ్ఞాపనం చేస్తున్నాం. అంతేకాదు నాయన, నా తండ్రిని ప్రేమించినాను, నా తండ్రి అప్పగించి నాకు సవరించినాను కనుక నా తండ్రి నన్ను ప్రేమించే రీతిగా నేను మిమ్మల్ని ప్రేమించినందుకు తెలియజేస్తున్నాను. మీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. మీ ప్రేమలో లోపము లేదు, లోటు లేదు. మీ ప్రేమలో సమృద్ధి, సంతృప్తి, సంతోషము, సమాధానం, సకల కార్యాలు దాచించినారయ్య. అందరూ బట్టి మీ వందనాలు చెల్లించుకుంటున్నా. దయగల ప్రభావ ప్రేమ కలిగిన మా తండ్రి, నా ప్రాణం పెట్టుకు నాకు అధికారం ఉన్నది, తీసుకున్న నాకు అధికారం
చెప్పినారు నాయన. అవును, సమస్తము నాటి కలిగిన మా దేవ నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నశించిపోతున్న మేము ప్రభా దాన్ని పడిపోతున్న మమ్మల్ని తండ్రి లేవనెత్తుగా తండ్రి యొక్క ప్రణాళికను భూలోకంలో నెరవేర్చుగా పనుల నుంచి భూలోకాలను దిగి వచ్చి మా జీవితంలో మేము గొప్ప కార్యం చేసిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దైవ ప్రభా ప్రేమ కలిగిన మా తండ్రి మేమందరం గొర్రెలే దారి తప్పిపోతున్నాం కానీ ప్రభా మీరైతే మీరు ప్రభా వెతికి మమ్మల్ని రక్షిస్తున్నారు తండ్రి. చీకటిగా మమ్మల్ని ప్రదేశాల్లో ఎక్కడైతే మేము చదరిపోతున్నామో చదివిపోయిన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా వెతికి మేమందరూ చేరుస్తున్నారు దేవా. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవ ప్రభా ఆత్మల కాపరి మీ వైపు మేము చూస్తున్నాం తండ్రి. మా ఆత్మీయమైన జీవితంలో మాకు సౌరభం చేస్తున్న దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. అధ్యక్షుడైన మా దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కాంట్రాక్టులు మా జీవితాన్ని కొనసాగించుకుంటే మాకు ఏ లోటు ఏ లోపం ఉన్నది నాయన మా లోపాలు సౌరభం చేస్తే దేవుడు ప్రభా ఏ తొందర మాకు ఉన్నది తండ్రి. మా తొందరలు కలిగించే దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారిగా మీ శరీరమైన సంఘాన్ని దర్శించండి. సంఘమంత్రమే మేము ఆత్మకులపరచండి. ఉన్న ఆనపత్రాలను కలిగించండి, సాంతోలపరచండి నాయన. అయా ప్రభాతాన్ని మా మందిరాలు మీకు వసించేలాగా మా హృదయమైన ఆలయాలను సిద్ధం చేసుకుంటగా మీ కొరకు మమ్మల్ని దయచేయండి నాయన. మా గృహాల్లో మేము ఆహ్వానింపచేసుకుంటగా మీ కొరకు మమ్మల్ని దయచేయండి దేవా. యేసు మా మంచి కాపరి మరొకసారిగా మీ కాపరత్వములు మమ్మల్ని నడిపించనయ్యా. మేము మార్గం తప్పి విన్నామా, త్రవ తప్పి విన్నామా, అంతకాలంలో పడి ఉన్నామా, ఈ స్వరాన్ని ఎదుగుతున్నామా, ఎదుగు కూడా ప్రభు వెంబడించుకున్నా ఉన్నామా, మా స్థితిగతులన్నీ మార్చి వేసిన ఆయన మీ యొక్క కాపరత్వములు జీవించే గొర్రెలుగా మేమందరం చేర్చమని గొర్రెలుగా మేమందరం ముందుకు సాగుతుగా మీ ప్రభు దయచేయమని విజ్ఞాపన చేయించున్నాం. మా సంఘ బిడ్డలు అనేక మంది సుదూర ప్రాంతాల్లో మా ప్రభు వారికి అనుకరించిన ఉద్యోగాల్లో కుటుంబ జీవితాల్లో ఉంటున్నారు తండ్రి. ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ప్రతి ప్రాంతం కూడా భయంకరంగా ఉంటుంది నాయన. బిడ్డలందరికీ కూడా కావాల్సిన కాపుదలు కలుగు చేసి మీరు ఎక్కడ చోట భద్రపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. దయగల ప్రభావం ప్రేమ కలిగిన మాటండి అనారోగ్యంతో పీడించబడుతున్న అనేక మంది బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతో మంది బిడ్డల దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న కానీ బిడ్డల ప్రభావం మీరు తాకండి, స్వస్థలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా బిడ్డల తండ్రి నాయన యేసుమణి కొరగా విజ్ఞాపన చేస్తున్నాం. ఆ బిడ్డను దర్శించండి నాయన. విజయలక్ష్మి గారి కొరగా విజ్ఞాపన చేస్తున్నాం. ఆ బిడ్డను తాకి స్వస్థత కలుగు చేయండి. నేను ఆయన తండ్రి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. వారికి అనారోగ్యం తొలగించండి నాయన. రేనాన్న బిడ్డను కూడా మీరు దర్శించిన దేవా దయగల ప్రభు చిన్ని కుమారుడు తండ్రి నాయన ఈత నిమిత్తమై ప్రార్థిస్తున్నా. మీ గాయపరచమని హస్తంతో బిడ్డను తాకండి, స్వస్థత కలుగు చేసిన లేచిన నుంచి గంతులు వేయించిన ఆయన మీ నాన్న కొరకు వాడబట్ట కొరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా ఎంతో మంది బిడ్డల ప్రభు మాకు తెలిసిన వారిని తెలియని వారిని కాయ కష్టంలో విరుగులు ఇబ్బందుల ప్రస్తుతం వారి కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దర్శించి సంధించి సరిచేసి నీ యొక్క సహాయం వారికి అందించి మీ సాధనాలుగా వర్ధనింపచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ వారం అంతట్లో మాకు కావాల్సిన కాపు దాపు క్షేమము సమాధానము ఆరోగ్యం ఆనందం ఆశీర్వాదం గురించి మరలా తిరిగి రామాయణ వారంలో ప్రభు మేమందరూ కూడా కలిసి మీ నామని మహిమపరచుకుంటున్నా. మీ కృప దయచేయమని శత్రువుల సాతాను గురించి పోరాడుతూ శిలు సత్యం జీవించే విశ్వాసాన్ని నడిపింపచేయమని సమస్త జ్ఞానాన్ని మించిన మీ సమాధానం మా హృదయానికి తలములు కావులుగా ఉంచి బయటపచేయమని మా ప్రభువు మీ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మిక్కిలి బ్రతిమాలి వినయముతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడగా నీ రాజ్యము వచ్చునుగా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా మా ఆహారాలు మాకు దయచి మా ప్రాణం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించు. మమ్మల్ని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప సదా మనకి ఆయన ఆరోగ్యములతో స్థిరత చేయుగాక. ఆమేన్.